ఇక్కడ టికెట్స్ ఇస్తుండే కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అనే డౌట్ ఫ్రెండ్స్. టికెట్స్ ఎంతో చెప్తా ఫ్రెండ్స్, రండి మీకు. సో లోపలికి అయితే పోతున్నాం ఇప్పుడే టికెట్స్ తీసుకొని. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, లైన్ అయితే చాలా పెద్దగా ఉండే కాబట్టి. స్మోకింగ్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇక్కడ. సో ఏదో కాలేజ్ వాళ్ళు వచ్చినారు. జూ పార్క్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కుతారు, ఇది తెలుసు కదా మీకు, టాయ్ ట్రైన్ చిన్న పిల్లలకి. సో ఇదే టాయ్ ట్రైన్ అన్నమాట. మళ్ళీ ఇది ఫుడ్ కోర్ట్ ఫ్రెండ్స్, మేము ఇడికే రావాలి. ఇప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ వద్దులే, లాస్ట్కి వచ్చి తింటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్ కోర్ట్ లోపల పోయి తినాలి. ఇదే ఫ్రెండ్స్ రైలు పట్టాలు. మాకు ఫస్ట్ కనిపించింది టాటాయిస్. పండుకుంది ఫ్రెండ్స్ టాటాయిస్. ఏకాకిగా దాని ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఇది దాని ఇల్లు. దాంట్లోనే వండుకుంటుంది వాన పడితే, ఎండ కొడితే. ఇది క్యూట్ ఉంది. ఇది స్క్వరల్ మంకీ అంట. ఏ కిందికి రా ఫ్రెండ్స్, అది కిందికి వస్తలే ఫ్రెండ్స్, అని చూసి భయపడి పైన దాచుకుంటుంది. వచ్చింది. ఫ్రెండ్స్ ఇది మా దగ్గరకు వచ్చేటట్టే ఉంది, దుంకేటట్టే చూస్తుంది, ఏం చేస్తుందో తెలియదు, డేంజర్ ఉంది ఫ్రెండ్స్. ఈ కోతి లెక్కలు చేస్తుంది చాలా. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఇది ఏంటిదంటే టాటాయిస్. ఆ టాటాయిస్ ఇస్ క్యూట్. ఇక్కడ మళ్ళీ మనకి ఒక చింపాంజీ కనిపిస్తుంది. ఆ చింపాంజీ ఎవరంటే మీరే. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. ఫ్రెండ్స్ మీకు ఒక వింత జంతువు చూపిస్తా ఫ్రెండ్స్. చూసా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తా ఫ్రెండ్స్, ఉరికి చూపిస్తా ఫ్రెండ్స్. ఆగండి. హాయ్. कभी भी तुलना कोशिश मत करो, अटैक कर देता हूँ। చూసినారా ఫ్రెండ్స్, అగోండి క్యూట్. కానీ మా దగ్గర ఏం లేవు, ఉన్నా మేము ఇవ్వద్దు. నీ చేయ అంతే వస్తావని నాకు భయం లేదు. దాని ముఖం చూడండి ఫ్రెండ్స్, ఏదో గడ్డి దెబ్బకుంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది, ఏమి ఇస్తలేరని. అయ్యో గడ్డి తింటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పిక్టైల్డ్ మంకీ ఉంటుందంట. సో ఆ మంకీ ఎక్కడుందో కనిపిస్తుంది. అక్కడ ఉంది ఫ్రెండ్స్ మంకీ. దీన్ని వైడ్ యాంగిల్ ఎట్లా చూపించాలి, చాలా బక్కగా అయిపోయింది అది ఫ్రెండ్స్. ఇది కోతియా ఏంది ఫ్రెండ్స్, ఇట్లుంది కామెడీగా. లయన్ కొంచెం షేప్ చూస్తే, మొహం చూస్తే అయ్యా ఫ్రెండ్స్, నడుచుకుంటూ వస్తే లయనే గుర్తొస్తుంది, దాని తలకాయ చూస్తే లయనే గుర్తొస్తుంది. బక్కగా అయిపోయింది మొత్తం, అట్లా అనొద్దు. ఏమైతే ఓ మై గాడ్ ఫ్రెండ్స్, అయితే క్రేజీ ఉంది. హాయ్ హాయ్. నిన్ను ఫేస్ చూస్తే నాకు మనిషే గుర్తుకొస్తుంది. ఉరికిపోతుంది ఉరికిపోతుంది. ఫ్రెండ్స్ తింటుంది తింటుంది ఫ్రెండ్స్, కట్టెని నాకుతుంది ఫ్రెండ్స్, కట్టెని బాగా ఆకలిస్తుంది అనుకుంటా. సో అందరు దానిపైన పడిపోయారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మీరే. ఇది వచ్చేసి 20 నుంచి 30 ఇయర్స్ బతుకుతాడంట ఫ్రెండ్స్.
ఎన్ని ఇయర్స్ అయిందో దీనికి ఇప్పుడు ఏ బొగ్గు పూసుకున్నాము ముఖానికి చూడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. చాలా డల్లుగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకో నాకు తెలిసి దానికి మేకప్ కిట్ ఇవ్వలేదని డల్లుగా ఉంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, ఈ వీడియోలో దాని ముఖం అయితే కనిపిస్తలేదు ఫ్రెండ్స్. మీరైతే తిట్టకండి. క్యూట్ ఉంది ఫ్రెండ్స్ ఇది. ఏయ్ ఇది చూడు, చాక్లెట్ కావాలా? చాక్లెట్ ఇచ్చినావు అనుకో. దాని ఇల్లు ఇదే ఫ్రెండ్స్. పాపం మా ఇంటికన్నా పెద్ద ఉంది దీని ఇల్లు. చాలా పిల్లలు వచ్చినారు ఫ్రెండ్స్ పిక్నిక్కి. క్యూట్గా చాలా క్యూట్గా కింద పడిపోయేటట్టు ఏదో చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చినాం మనం. ఇక్కడ ఇవేవో వింత వింతగా చేస్తున్నాయి సర్కస్ లెక్క. అటు ఉరుకుతుంది మళ్ళీ ఇటు వస్తుంది. వైరల్ ఉంది ఇది. ఇండియన్ జైంట్ స్క్వేరల్ అంట. సుందెలక లెక్క ఉంది ఫ్రెండ్స్ అది. సుందెలక అటు ఇటు ఉరుకుతుంది పిచ్చిదాని లెక్క, కానీ కొంచెం క్యూట్ ఉంది. సారీ సుందెలక కాదు ఫ్రెండ్స్ అది. అయ్యో నాకు సుందెలక లెక్క అనిపించింది. అది ఉడత ఫ్రెండ్స్. దీనికి ఏం పేరు లేదు నేను మీకు చెప్పడానికి కూడా. ఇవి పిల్లిలు ఫ్రెండ్స్. అవి తినిపిస్తాయి అనిపించవు అసలు. ఇది కూడా వేరే పిల్లి. ఇప్పుడే నిద్ర మబ్బులోకి వెళ్ళి లేచి అటు ఇటు చూస్తున్న పిల్లి. ఈ ఇల్లుని చూస్తే మీకు తెలిసిపోవాలా మేము ఎక్కడికి వచ్చినాము. 2 వైట్ టైగర్స్ ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. మీకు ఎలా చూడండి ఫ్రెండ్స్, 2 క్యూట్ వైట్ టైగర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ క్రేజ్ తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనం వైట్ బెంగాల్ టైగర్స్ ఏం టైగర్స్ తెలియదు, కానీ టైగర్స్ అయితే ఉన్నాయి. ఒకటి మేల్ అండ్ ఫీమేల్ అనుకుంటా. అమ్మ ఫ్రెండ్స్ తోక ఎట్లా తిప్పుతుంది ఫ్రెండ్స్, అది పంది లెక్కుంది మస్తు. ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అది అమ్మాయి ఫ్రెండ్స్. ఇది గర్ల్ ఫీమేల్. అటు వెళ్ళిపోయింది, అది పంది లెక్కుంది కాబట్టి అది అబ్బాయి. దీని బాడీ చూస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ దానికి ఉన్న కర్వ్స్ బట్టే. మరి అంత ఎడ్జ్లా నడుస్తుంది ఫ్రెండ్స్. పడిపోతే బాగుండు అనిపిస్తుంది నాకైతే. మనిషి పశువా? నాకు మళ్ళీ వచ్చింది ఇది. నేనైతే అటు పోయిగా వీటిని అలా నూకేసి వస్తా ఫ్రెండ్స్. ఏంట్రా ఈ అన్యాయం? ఛాన్స్ ఇస్తే దూకి అలా అలా షో చేసుకుంటూ నడుస్తుంది. ఇది ఎందుకు దుంకుతలేదో అర్థమవుతలేదు. దాన్ని చూసి ఇది కూడా చేస్తే బాగుండు. దుంకు 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 జల్దీ దుంకు. దుంకుతలేదు, అదాన్ని వచ్చి నూకేస్తే బాగుండు. ఫ్రెండ్స్ అదైతే చాలా షో చేస్తుంది ఫ్రెండ్స్ మెయిల్. ఓ అగ్రెసివ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, క్యూట్ క్యూట్ అనిపిస్తుంది నాకైతే. గోడ గట్టి ముఖం గోక్కుంటుంది ఫ్రెండ్స్. చూపిస్తా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ యానిమల్ ఎక్కడుందో వెతికి చెప్తే మీకు గివ్ అవే. ఏయ్ చీతా చాలా సోమరి అనుకుంటా ఫ్రెండ్స్. విజిటర్స్ వచ్చిన పోయి ఆడ మూలకు వండుకుంది. నాకు నచ్చలే ఫ్రెండ్స్. అది చీతానో పామో కూడా అర్థమవుతలే ఫ్రెండ్స్. ఏం కనిపిస్తలే ఫ్రెండ్స్. ఆడ ఎన్నో వండుకుంది ఆ టైగర్. పొట్టి ఉంటే కష్టం ఫ్రెండ్స్, కొంచెం కొంచెం పొడుగ్గుంటే మీకు కనిపిస్తుంది. అట్లా మీరు ఇంటి నుంచి స్టూల్ ఎక్కొస్తామంటే ఒప్పుకోరు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరా కొంచెం కనిపిస్తుందా, ఇట్లా మీకు కవర్ చేసి ఆడ పులిని చూపిస్తున్నాం. రెస్ట్ తీసుకుంటుంది అది, సో మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో ఇదైతే చచ్చిపోయినట్టే వండుకుంది ఫ్రెండ్స్. అక్కడ అవేమో కొంచెం వాటర్ తాగి విశ్రాంతి తీసుకున్నాయి ఇప్పుడే. ఒక రాయి ఉంటే దాన్ని కొట్టి తెలుసుకుంటా ఫ్రెండ్స్ చచ్చిపోయిందో బతుకుందో. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా,
బుర్రుందా? అక్కడ అయితే 3 ఉన్నాయి, 3 అటు ఇటు ఏదో చేస్తున్నాయి. ఇవి కుక్కలు లెక్క కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు. పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది అక్కడ. అది ఎంత ఉంది, అది ఎట్లా ట్రై చేస్తుంది? లేదు ఫ్రెండ్స్, దానికి ఊపిరి ఆడుతుంది అనుకుంటా, బాడీ ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది, అదేం చచ్చిపోలేదు, బతికే ఉంది. ఫ్రెండ్స్ అందరు చిన్నపిల్లల్ని ఇంకా జూ పార్కే పట్టుకొస్తారు, ఇదేందో ఏమో అర్థమవుతలేదు. మంచిగా పేరు వెళ్తురు ఫ్రెండ్స్. ఈ అంకుల్ చూసిన ఫ్రెండ్స్ ఏం చేస్తుండో, పాపని పెట్టే ప్లేస్లో లగేజ్ పెట్టి తీసుకొని వెళ్ళిపోతుండో. ఫ్రెండ్స్ ఈ వ్యూ అయితే అదిరిపోలేదు ఫ్రెండ్స్, బాగుంది కొంచెం. మీరు చూసినట్టయితే అక్కడ అవి చాలా బిజీగా గడ్డిలా వెతుకుతున్నాయేమో, వెతుకుతుంది, అర్థమవుతలేదు ఏం వెతుకుతుందో. లేకపోతే గడ్డి ఏదో దొరికింది అనుకుంటా ఫ్రెండ్స్. మళ్ళీ ముంగడికి పోయి మళ్ళీ గంట సేపు తింటుంది అది. ఫ్రెండ్స్ ఈ నక్కలు అన్నీ పైనే పోతున్నాయి ఫ్రెండ్స్, నాకైతే నచ్చుతలేదు ఊరికి అవి పైన ఉంటే. నక్కలు చాలా నకరాలు చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఏదో ఉంది చూపిస్తాం మీకు, దాని లోపల పోయి దాచుకున్నారు. ఆ లోపల కూర్చుంది ఫ్రెండ్స్. ఎట్లా ఫ్రెండ్స్, అది కుక్క లెక్క ఉంది చెప్పాలంటే. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసినాం మేము. ఇవి ఎక్కి పోదామంటే పైసలు లేవు ఫ్రెండ్స్ మా దగ్గర. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకా 10 స్కూల్స్ దాకా చూసుంటా ఫ్రెండ్స్ నేను. అందరు స్కూల్ పిల్లలనే తీసుకొస్తారు ఈ జూ పార్క్కి. ఇక్కడ ఒక డేంజరస్ యానిమల్ ఉంది, మీరైతే గెస్ చేయండి ఏ యానిమల్. ఓ జాగ్వార్ ఏమో అటు ఇటు తిరుగుతుంది. జాగ్వార్, మీరు కార్ అనుకోకండి, ఇది యానిమల్. ఫ్రెండ్స్ ఇక్కడ హఠాత్తు ఎవరో పడిపోయారు. వీళ్ళ నాయిస్ ఎక్కువ ఉంది. ఈ మండేటి ఎండలో దానికి దాహం వేసి వాటర్ తాగుతుంది. నాలుక పెట్టి ఇంకా ఎంతసేపు తాగుతుందో ఏమో, మనలా గ్లాస్ ఉంటే బాగుండు దానికి కూడా. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. అయ్యో అట్లీస్ట్ స్ట్రా ఉన్న బాగుంది, స్ట్రా తోటి అయినా తాగేస్తుంది. ఇటు ముందు ఆగు, అయిపోయింది, తాగింది. ఇలా వండుకుంటుంది ఇక. అయ్యో వండుకుంటలేదులే. ఓ చూసినారా, మేము రాగానే అది భయపడి లేచింది. ఫస్ట్ నిద్రలోకి వెళ్ళి లేచి ఎక్కడు అని వెతుకుతుంది మాకే. మేము ఇంకా కనిపించలేము, అది వేరే సైడ్ చూస్తుంది. అరే ఫ్రెండ్స్ అది లయన్ ఏంది ఫ్రెండ్స్, అట్లుంది రోగం వచ్చినట్టు. దానికి గోగుడు పెడుతుంది ఫ్రెండ్స్. నన్ను ఇంకా చూస్తలే ఫ్రెండ్స్, లేకపోతే భయపడి అరుస్తుండే. మింగేస్తుంది ఫ్రెండ్స్, నీ తలకాయ మొత్తం పడుతుంది అలా. అటు ఇటు దిక్కులు చూస్తుంది, స్టాచ్యూ లెక్క. ఇంకా నిద్ర మబ్బులు ఉంది అది చెప్పాలంటే. అగో అరే 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 సారా అంత నోరు, నన్నే చూస్తుంది ఫ్రెండ్స్. అది చూసిన నన్నే చూస్తుంది, అది భయపడి అటు గురి చేసింది. లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్ ఫ్రెండ్స్. ఒక పాప చెప్పింది, కాపీ కొట్టిడే చెప్పేసిన. దాని ఇల్లు ఇదే, అది అక్కడ మూలకి పోయి వండుకుంది. సో ఇక్కడ వైట్ టైగర్ ఇది 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 ఇవన్నీ కవర్ చేసినాం. నాకు ఇది ఏమంతా నచ్చుతలే ఫ్రెండ్స్, బోరింగ్ ఉంది, చాలా బోరింగ్. వీటిని ఏం చూడాలి ఫ్రెండ్స్. సో వచ్చేసాం మనం ఇక్కడికైతే. అదేదో కట్టె తింటుంది, వామ్మో చాలా కామెడీగా తింటుంది కట్టె. నమ్ముతూనే ఉంది.
హిపోపోటమస్. సో అవేం చేస్తున్నాయి? పడుకున్నాయి. హాయిగా వాటర్లో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి అవి చెప్పాలంటే. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అది వాటర్లో పడుకొని. సో వేర్ ఇట్ ఈస్ వాటర్లోనే పడుకున్నాయి. దీనికి వాటర్ అంటే ఇష్టం అనుకుంటా. ఇక్కడ దాకా వచ్చేసినావా నువ్వు? దానికి అల్లేంది అంత పెద్దగా ఉన్నాయి. నములుతూనే ఉంది. ఈ చెట్టుకి అసలు ఆకులే లేవు ఫ్రెండ్స్, అదే తినేసింది అనుకుంటా. ఒక్క ఆకు కూడా కనిపిస్తలే, ఎండిపోయింది మొత్తం. ఆ చెట్టుకుంది కానీ ఈ చెట్టుకు లేదు. ఇగో ఇదే నములుతుంది. ఏయ్ ఇట్రా, చూసినా ఫ్రెండ్స్ నా విలువగా వచ్చేస్తుంది అది. ఏయ్ ఫ్రెండ్స్, అది రుమాలి రోటీ తింటుంది ఫ్రెండ్స్. ఎవరిచ్చిరో? మాకేమీ ఆకలిస్తుంది. బాగా కనెక్ట్ అయినట్టుంది. కొంచెం తిని గొంతులు ఇరుకుతుంది మళ్ళా. నోట్లో పడతలే కానీ అంతగానం ఎందుకు తింటుందో ఏమో ఫ్రెండ్స్. అది చాలా తిండిపోతుంది ఇదైతే. బాయ్. ఎలిఫెంట్స్ అయితే చాలా మెస్సీ ఉన్నాయి. గడ్డి నెత్తి మీద వేసుకున్నాయి. వచ్చేసిన ఈ అంకుల్ని ఏమనుకుంటే చాలు. అవి ఆ గడ్డి చాలా తక్కువ ఉంది, అవి కడిపేమో ఇంత ఉంది. అది సరిపోదో ఫ్రెండ్స్ పాపం. అరే అది ఎందుకు కొట్టుకొని తింటుంది ఫ్రెండ్స్? దాని కళ్ళు ఉన్నాయో లేవో కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అవి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాం, మేము సఫారీ వెళ్దాం అనుకున్నాం. ఇంత పెద్ద లైన్ ఉండేసరికి మాకు వెళ్ళాలని మూడ్ లేదు, ఎందుకంటే మేము అన్ని యానిమల్స్ని చూసేసినాం. సో సఫారీ గిఫారీ వెళ్తలే. అది పిలిస్తే దానికి చెవులు వినిపిస్తలేవు ఫ్రెండ్స్. దాని కళ్ళు అంటే ఎల్లో కలర్ ఉన్నాయంట ఫ్రెండ్స్. ఈ పిట్టలు ఏందో ఫ్రెండ్స్, పిట్టలు అంట. పిట్టల కంపు వాసన వస్తుంది, మొత్తం పార్టీగా ఉంది దాన్ని. ఆడ ఆఖరికి ఒక ఇల్లు కూడా మొత్తం తెల్ల చేసేసారు ఫ్రెండ్స్, పార్టీ పోయి. ఫ్రెండ్స్ అది మేక లెక్కనే నమ్ములుతుంది. అది మూతి ఇట్లా తిప్పుకుంటా. అవేంది అట్లా చూస్తున్నాయి స్టాచ్యూస్ లెక్క? జిరాఫీ టాలెస్ట్ యానిమల్ అన్నమాట. అడేనో వాకింగ్ చేస్తుంది జిరాఫీ. అటు ఇటు తిరుగుతూ ఉంది జిరాఫీ. చేస్తాను జిరాఫీని. సో జిరాఫీ ఈజ్ హియర్ నౌ. ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. క్రొకడైల్స్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇప్పుడే తిన్నంత కక్కేటట్టున్నా వీటిని చూస్తుంటే. ఈడి దాకా వచ్చి ఇట్లా చూసినా కూడా మనకు అర్థం కాదు ఫ్రెండ్స్, అట్లున్నాయి. అవిట్లో కలిసిపోయింది ఫ్రెండ్స్. అవన్నీ చచ్చిపోయినట్టే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ కదులుతున్నాయి. క్రొకడైల్స్ అంటే ఇవే, ఇట్లా చూడాలి వెళ్ళిపోవాలి అంతే. ఫుడ్ పెడతాడు అన్నట్టు. తోగోడు సార్. సో ఫ్రెండ్స్ ఇది రెప్టైల్ హౌస్. ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఎంతంటే 30 రూపీస్ అడల్ట్కి, చైల్డ్కి అయితే 10 రూపీస్. 30 రూపీస్ ఎందుకో నాకు తెలియదు. చూసినట్టయితే అక్కడ టికెట్ తీసుకోవాలి, ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇంకా
సో చూపించాలి, ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇది వస్తుంది, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా ఇట్లా అని రావాలా. ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ విషం లేని పాములు అన్నీ ఉంటాయి. చూద్దాం మనం ఎట్లాంటి పాములు ఉన్నాయో. మన ఫ్రెండ్సే పెద్ద స్నేక్స్ ఫ్రెండ్స్. ఎందుకు ఇంకా ఇది పామే, చీ ఇది ఉడతా, చీ ఇది ఏమంటారు, ఇది ఫ్రెండ్స్ అవేవో తలకాయలు ఊపుతున్నాయి. వద్దు ఫ్రెండ్స్, బాగాలే అవి, చూస్తుంటే వామిటింగ్ వస్తుంది నాకు. సో ఇక్కడ పైథాన్ అంట ఫ్రెండ్స్, ముడుచుకపోయింది ఇది. దీనికి 30 రూపాయలు కట్టొచ్చినాము ఫ్రెండ్స్. పడుకుంది ఫ్రెండ్స్ అది. ఇల్లు ఉన్నాయి, అన్ని సోమరివే ఉన్నాయి ఫ్రెండ్స్, మ్యాక్సిమం యాక్టివ్ లేవు, ఏం లేవు. ఇదే ఫ్రెండ్స్ అది మీకు చూపించింది. సో నెక్స్ట్ ఎక్కడున్నావు, కనిపిస్తలేదు ఇక్కడ. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ లేదు, ఏం లేదు ఫ్రెండ్స్, ఆగండి. ఆ పాము కూడా ముడుచుకొని ఆయిల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. లైట్ ఎడ్ ఉంటే అన్నే ఉంటుంది అనుకుంటా. అటు మూలకు పోయి కూస్తుంది. నెక్స్ట్ పాము ఎక్కడుందంటే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది కానీ మనం సరిగా చూడాలి. ఎక్కడుంది అంటే నిజంగానే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ రండి. సో నెక్స్ట్ పాము ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఎక్కడుంది ఫ్రెండ్స్ పాము? ఆ చెట్టు కింద ఉందా? సో ఇక్కడ పాము ఆ చెట్టు మీద ఉంది. ఆడుంది ఫ్రెండ్స్. సో ఇది బ్యాంబూ వైపర్ అంట ఫ్రెండ్స్, తెలుగులో పింజర పాము అంట ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం రక్తం పీసే ఏమంట ఫ్రెండ్స్, మా కళ్ళకే కనిపిస్తలేదు, మీకు ఇంకేం కనిపిస్తుంది ఆ పాము? ఇండియన్ కోబ్రా మా ఫేవరెట్ కోబ్రా ఫ్రెండ్స్. ఈడొక్కటి ఉంది, ఆడొక్కటి ఉంది, అది నాలుక తెరిస్తే బాగుండు. ఆడ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు ఏదో చేస్తుంది ఫ్రెండ్స్, ఆడ దానికి ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు చేస్తుంది. 1 2 3 4 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. నువ్వు ఏడ చూపిస్తున్నావు? దా నెక్స్ట్ చేప వచ్చేసి ఇది ఫ్రెండ్స్, కింగ్ కోబ్రా అంటే కర్రే ఉంది ఫ్రెండ్స్. దానిని అది ఏం తింటుంది అనుకుంటారు? వేరే పాములని తింటుంది ఫ్రెండ్స్, బలిలని తింటుంది, పాములని తింటుంది. అది ఎట్లా పొడుగు ఎట్లా అవుతుంది అనుకుంటారు? ఒక గుడ్డు పెట్టి పొడుగు అవుతుంది అది. దాని గుడ్లు కనిపిస్తలేవు. కామన్ స్నేక్స్ ఇన్ తెలంగాణ. ఇది కట్ల పాము ఫ్రెండ్స్. కట్ల పాము ఎక్కడ దాచుకుందో తెలుస్తలేదు. ఈ పాము దొరికిన వాళ్ళు 100 రూపాయలు ఇవ్వాలా. ఇక్కడ పాము రండి, చూడండి పైకి లేస్తుంది. లాంగ్ నోస్ స్నేక్ ఫ్రెండ్స్. ఇది పసిరాకు పాము అంట. అమ్మా భయపడ్డా నేను. మొన్న నేను జంప్ అయిందని చెప్పిన మా ఎంత పొడుగుంది.
బ్లాక్ హెడెడ్ రాయల్ స్నేక్. సో ఇట్లా ఎగ్జిట్ అయిపోతున్నాం.